కరీంనగర్ కేడీసీసీ బ్యాంకు సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా కొనసాగింది। ఈ సమావేశానికి మంత్రి పొన్నం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు। మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకుల అధ్యక్షుడిగా గతంలో నాతో సహకార రంగానికి జోడెద్దులలాగా రవీందర్ రావు గారు పనిచేశారన్నారు మంత్రి పొన్నం। గతంలో సహకార రంగంలో మార్క్ఫెడ్ చైర్మన్ గా జగతిరావు గారు ఉండేవారని, నేను సెంట్రల్ బ్యాంకు చైర్మన్ కావాలని ఉండే, కానీ 15 రోజుల్లోనే మార్క్ఫెడ్ చైర్మన్ అయ్యానన్నారు। నా రాజకీయ జీవితం కరీంనగర్ సిటీ నుంచి సహకార రంగంలో ప్రారంభమైందని, శ్రమపడి రైతులకు నిజాయితీగా సేవ చేశానన్నారు। సహకార రంగాల ద్వారా వరి, మొక్కజొన్న కొనాలని జీవోలు తెచ్చామన్న పొన్నం, ఎవరు మార్క్ఫెడ్కి వచ్చినా గౌరవంగా ఉండేలా సహకార రంగాన్ని తీర్చిదిద్దామన్నారు। రాజకీయాలు వేరు, సహకార రంగం వేరన్న పొన్నం, మీకు ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు। సహకార రంగం నుంచి వచ్చి మంత్రినయ్యానన్న పొన్నం, మీ అందరికీ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు। ఉత్పత్తి చేసిన తర్వాత అమ్ముకోవడానికి ఇబ్బంది ఏర్పడుతున్నాం। మేమిద్దరం అయిన తర్వాత ఆనాడు మాకు రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి, ఎటువంటి ఫ్రీ హ్యాండ్ అంటే మార్క్ఫెడ్ చైర్మన్ గా అడగగానే 1000 కోట్ల రూపాయలను నాకు ఇచ్చి మార్క్ఫెడ్ కు అప్పు బ్యాంకులో తీసుకోవడానికి జీవో ఇచ్చి అది వ్యాపారానికి ఉపయోగించుకుంటే దాని వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం కట్టే విధంగా జీవో ఇచ్చి ఆనాడు మార్క్ఫెడ్ ఒక కొత్త సంస్థగా చేశాం। ఇఫ్కో బట్టలు డైరెక్ట్ మార్కెట్ డైరెక్ట్ ఉంటుండే, ఇఫ్కో అంటే చాలా వేల కోట్ల సంస్థ హైదరాబాద్ గెలిచి మార్కెట్ సంస్థ తరఫున 250 కోట్లు అడ్వాన్స్ ఎరువులకు ఇస్తారు। కింద నా జీవితంలో నేను చూడలేను, సింగిల్ చెక్ ఇచ్చిన ఆయన అంచెలపై చెప్పిన నా జీవితంలో నేను ఇఫ్కో మార్కెట్ డైరెక్టర్ ను మొత్తం రాష్ట్రాలను తిరిగిన అడ్వాన్స్ ఫర్టిలైజర్ పైసలు ఇచ్చే సంస్థ మీదేనా అన్నాడు। అట్లా రాష్ట్రంలో సహకార సంఘాల ద్వారా 100% ఎరువులు మారలే జీవోలు వచ్చి, వరి ధాన్యాన్ని మొక్కజొన్నను కొనుగోలు చేసే జీవోలు ఇచ్చి, గౌరవ వేతనం ఇచ్చి, ప్రోటోకాల్ మండల మీటింగ్ లో పిలవాలని జీవోలు తెచ్చి నిరంతరం మార్కెట్ చైర్మన్ కష్టపడ్డాం।